హలో ఎవ్రీవన్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ప్లేలిస్ట్ మొత్తం కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారా? అజైల్ మెథడాలజీ గురించి నేర్చుకున్నారు, అందులో ఉండే ఫ్రేమ్వర్క్స్ గురించి తెలుసుకున్నారు, అందులో స్క్రమ్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకున్నారు. స్క్రమ్లో వాల్యూస్, పిల్లర్స్, ఆర్టిఫాక్ట్స్, ఈవెంట్స్, స్క్రమ్ డెఫినేషన్ ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఇవి కాకుండా మనకి కొన్ని స్క్రమ్లో ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఉన్నాయండి. ఆ టెర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్. ఈ స్క్రమ్ టెర్మినాలజీస్ని మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఈ స్క్రమ్ టెర్మినాలజీస్లో కొన్ని లిస్ట్ చెప్తాను. ఓకే, ఆ లిస్ట్ ఏంటి అంటే ఎపిక్, తర్వాత యూజర్ స్టోరీ, దీని తర్వాత యాక్సెప్టెన్స్ క్రైటీరియా. ఓకే, ఇది స్క్రమ్ టెర్మినాలజీస్. ఇంకేంటి యాక్సెప్టెన్స్ క్రైటీరియా కాకుండా అంటే వెలాసిటీ, స్టోరీ పాయింట్స్, ఎస్టిమేషన్, కెపాసిటీ, డిఓడి, స్క్రమ్ బోర్డ్. ఇవన్నీ మనకి స్క్రమ్ టెర్మినాలజీస్ అన్నమాట. ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎపిక్ అంటే ఏంటి అంటే, ఎపిక్ అంటే ఒక బిగ్ రిక్వైర్మెంట్ అండి. ఒక పెద్ద రిక్వైర్మెంట్ని మనం ఎపిక్ అంటాం. ఓకే, పెద్ద ఫంక్షనాలిటీని ఎపిక్ అని పిలుస్తాం అనమాట. పెద్ద రిక్వైర్మెంట్ ఏంటి? ఒకవేళ నేను పేమెంట్ ఫంక్షనాలిటీ ఇవ్వాలి క్లయింట్కి. మనం యూజర్స్కి నా వెబ్సైట్లో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే వాళ్ళకి నేను మంచి పేమెంట్ ఫంక్షనాలిటీని డిజైన్ చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్ అండి. కానీ ఈ రిక్వైర్మెంట్ని మనం ఒక 2 వారాల్లో పూర్తి చేయగలమా అంటే 10 రోజుల్లో ఆ రిక్వైర్మెంట్ని డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, డెమో ఇవ్వాలి. ఇవన్నీ అయిపోతాయండి? ఇదేమన్నా ఒక పేమెంట్ ఫంక్షనాలిటీ ఉంటే ఒక చిన్నదా కాదు కదా, మేజర్ పార్ట్. దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇంకా మనకి ఎన్ని రకాల కార్డ్స్ ఉన్నాయి అన్నిటికీ కలిపి చాలా టైం పడుతుంది కదా. సో అంత టైం ఇస్తారా మనకి క్లయింట్? లేదు. మనం అజైల్లో ఏం చెప్పాం? మేము చిన్నగా మీకు ప్రాజెక్ట్ ఇచ్చేస్తామని చెప్పాం. అందుకని ఏం చేస్తామంటే ఈ పెద్ద రిక్వైర్మెంట్ని పీసెస్ చేస్తాం. అంటే క్రెడిట్ కార్డ్ ఒకసారి, డెబిట్ కార్డ్ ఒకసారి, యూపీఐ ఒకసారి, నెట్ బ్యాలెన్స్ ఒకసారి, అలాగా డివైడ్ చేసేసుకుని దాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటాం అనమాట. క్లయింట్ ఆ ఏరియాలో ఎక్కువగా నెట్ బ్యాంకింగ్ వాడే వాళ్ళు ఉంటే ముందు మనం నెట్ బ్యాంకింగ్ ఇమ్మని క్లయింట్ అడుగుతారు. క్లయింట్ ఏం చేస్తారంటే ఈ పెద్ద రిక్వైర్మెంట్ మనం ఏం చేయమండి, ప్రొడక్ట్ ఓనర్ ఉన్నారు కదా, మన ప్రొడక్ట్ ఓనరు ఈ పెద్ద రిక్వైర్మెంట్ని పీసెస్ చేసి ప్రతి రిక్వైర్మెంట్ని ఒక మంచి ఫీచర్ కింద చేసి ఇస్తారనమాట. దాన్ని యూజర్ స్టోరీ అని పిలుస్తాం. పెద్ద రిక్వైర్మెంట్ని ఎపిక్ అని పిలుస్తారు. దాన్ని చిన్న పీసెస్ కింద చేసి ప్రతి పీస్ వాల్యుబుల్గా చేస్తాడు. పిచ్చిగా చేయరు. ప్రతి పీస్ అంటే ఒక పీస్ చేసామంటే ఆ పీస్ పని చేయాలి, ఒక వాల్యుబుల్ ఫీచర్ అవ్వాలి. అలా దాటిని పీసెస్ చేసి ఏ పీస్ అయితే ముందు కావాలో ప్రొడక్షన్కి అలాంటి వాటిని లైన్లో ఆర్డర్ పెట్టుకుంటూ వస్తారనమాట. దాన్ని మనం ప్రొడక్ట్ రిఫైన్మెంట్ అని చెప్పాను మీకు కదా. సో ఆ స్మాల్ స్టోరీసే యూజర్ స్టోరీస్ అని పిలుస్తాం. ఓకే, ఎపిక్ ఈజ్ ఏ బిగ్ రిక్వైర్మెంట్. ఓకే, a big requirement and also user story, a part of feature, a part of valuable feature, a part of a big requirement, a part of epic. User story is a part of epic. It is a small valuable feature, small value adding feature or valuable feature. Okay, valuable feature. Okay, user story is a part of epic. It's a small valuable feature, a small requirement. ఇంకొకటి బిగ్ రిక్వైర్మెంట్ కదా, దీనికి ఏం చెప్పచ్చు? కలెక్షన్ ఆఫ్ యూజర్ స్టోరీస్. ఎపిక్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ యూజర్ స్టోరీస్. User story, a part of epic. It is a small valuable feature derived from epic. Okay, so acceptance criteria అంటే ఏంటి? యూజర్ స్టోరీ
స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో ప్రొడక్ట్ ఓనర్ ప్రతి యూజర్ స్టోరీని కూడా అంటే ఒక లైన్లో తనకి ఏవైతే కావాలో వాటిని రిఫైన్ చేసుకున్నారు కదా, ఈ ప్రొడక్ట్ రిఫైన్డ్ డాక్యుమెంట్ నుంచి తనకి కావాల్సిన యూజర్ స్టోరీస్ని డెవలప్మెంట్ టీమ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు? నా స్టోరీ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తన 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 థాట్లో ఆ స్టోరీ ఏంటి అంటే ఒక సర్కిల్ అండి, ఒక సింపుల్ సర్కిల్ అనుకోండి తన స్టోరీ. అయితే ఆ స్టోరీ నాకేమర్థమైందంటే అది ఒక క్లౌడ్ ఫామ్లో అర్థమైంది. అంటే ఇలా ఓకే. నా పక్కన డెవలపర్కి ఏమర్థమైందంటే అది ఒక రెక్టాంగిల్లో అర్థమైందండి. అతని పక్కన ఉన్న యూఐ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఏమర్థమైందంటే అదే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఒక స్టార్ లాగా అర్థమైందండి. అంటే మన ప్రొడక్ట్ ఓనర్ తన మైండ్లో ఒకటి పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమైంది. అప్పుడు డెవలప్ చేస్తారా, వాళ్ళు ఒకటి డెవలప్ చేస్తారు, వీడు ఇంకొకటి ఏదో అనుకుంటారు, నేను టెస్ట్ అని నేను వేరే అనుకుని వీళ్ళందరినీ కలిపి అన్ని డిఫెక్ట్స్ అని చెప్పి డిఫెక్ట్స్ రేస్ చేస్తాను. అలా జరగకుండా ఉండడానికి ఏం చేశారంటే ఇది స్టోరీ, ఈ స్టోరీకి కావాల్సినవన్నీ ఇవి. అంటే ఈ స్టోరీకి అసలు యాంగిల్సే లేవు, ఈ స్టోరీ గుండ్రంగా ఉంటుంది అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ని ఇచ్చారు. అదే యాక్సెప్టెన్స్ క్రైటీరియా. మీరు ఈ స్టోరీ పూర్తి చేసామని చెప్తే ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంతా కూడా సాటిస్ఫై అవ్వాలి. ఈ క్రైటీరియాని మీరు సాటిస్ఫై చేయగలిగితేనే ఈ స్టోరీ పూర్తయినట్టు అని కొన్ని స్టేట్మెంట్స్ని ఇచ్చారు. అదే యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సమ్ సినారియోస్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద యూజర్ స్టోరీ. ఆ యూజర్ స్టోరీని సాటిస్ఫై చేసే సినారియోస్ని యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఇస్తారు. అంటే మీరు ఆ స్టోరీ నేను యాక్సెప్ట్ చేయాలంటే ఇది క్రైటీరియా, ఇది నా యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని క్లయింట్ ఇచ్చారనమాట. ఓకే, ఈ స్టోరీ మీరు పూర్తయింది అని చెప్పాలంటే ఈ క్రైటీరియాలన్నీ పాస్ అవ్వాలి. అదే యాక్సెప్టెన్స్ క్రైటీరియా. ఓకే, సినారియోస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు సాటిస్ఫైడ్ బై యూజర్ స్టోరీ. ఓకే, సినారియోస్ which explains user story, and it need to be satisfied by the developer to complete that story. It should be satisfied. It should be satisfied by the dev team to accept the story. ఆ స్టోరీని నేను యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ ద స్టోరీ. ప్రొడక్ట్ ఓనర్ ఆ స్టోరీని యాక్సెప్ట్ చేయాలి అంటే ఈ క్రైటీరియాని సాటిస్ఫై అయి ఉండాలి. ఓకే, PO will give this acceptance criteria. PO will give epic, user story and acceptance criteria. ఓకే, PO will give ఎవరిస్తారు అన్నీ? ప్రొడక్ట్ ఓనర్ అండి. ప్రొడక్ట్ ఓనర్ విల్ గివ్ ద ఎపిక్స్, యూజర్ స్టోరీస్, యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఇవన్నీ కూడా ప్రొడక్ట్ ఓనర్ ఇస్తారు. మనం ఏమీ చేయట్లేదు, మనం చేయాల్సింది అవి అర్థం చేసుకోవడం. డెవలప్మెంట్ టీం చేయాల్సిన పని ఏంటి? వాటిని అర్థం చేసుకోవడమే డెవలప్మెంట్ టీం చేయాల్సిన పని. అన్ని వాళ్ళే ఇస్తారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం అర్థం చేసుకోవాలి కరెక్ట్గా, అదే వాళ్ళ పని. ఓకేనా? ఇప్పుడు మనకి యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఏటీఎంలోంచి నేను మనీ తీయాలండి. నా ఫంక్షనాలిటీ ఏంటంటే విత్డ్రా ద అమౌంట్ ఫ్రమ్ ద ఏటీఎం అనేది నాకు ఒక యూజర్ స్టోరీ. ఇప్పుడు నా యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంటి అంటే నేను వ్యాలిడ్ కార్డు పెడితేనే అమౌంట్ విత్డ్రా అవ్వాలి, ఒక సినారియో. ఇంకొక యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంటంటే నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటేనే డబ్బులు రావాలి. ఓకే, ఇంకొక యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంటంటే నా అకౌంట్లో 500 ఉంటే నేను 100 రూపాయలు డ్రా చేస్తే నాకు మిగిలిన 400 నా అకౌంట్లో బ్యాలెన్స్ చూపించాలి, అవి క్లియర్ అయిపోకూడదు. అదొక యాక్సెప్టెన్స్ క్రైటీరియా. నా అకౌంట్లో 500 ఉన్నాయి కానీ 1000 రూపాయలు డ్రా చేయాలనుకుంటే నాకు ఒక మెసేజ్ పెట్టాలి, ఇన్వాలిడ్ బ్యాలెన్స్ అని, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని ఒక మెసేజ్ని పెట్టాలి. అదొక యాక్సెప్టెన్స్ క్రైటీరియా. ఇలా కొన్ని క్రైటీరియాస్ చెప్తున్నారు. ఈ యూజర్ స్టోరీ మీరు బిల్డ్ చేశారు, బాగానే ఉంది, కానీ నాకు ఇవన్నీ సాటిస్ఫై అయితేనే ఆ యూజర్ స్టోరీ కంప్లీట్ అయినట్టు అని చెప్పేదే యాక్సెప్టెన్స్ క్రైటీరియా. అంటే అర్థమైంది కదా క్లియర్గా మీకు? సో వెలాసిటీ, మనం ఇప్పుడు వెలాసిటీ కాకుండా మనం ఏం చెప్పుకుందాం అంటే ఎస్టిమేషన్ గురించి చెప్దాం. ఓకేనా? ఎస్టిమేషన్, కెపాసిటీ చెప్దాం ఫస్ట్, తర్వాత వెలాసిటీకి వెళ్దాం. ఎస్టిమేషన్ చెప్పుకున్న తర్వాత కెపాసిటీ కూడా అయిన తర్వాత ఇప్పుడు వెలాసిటీలోకి వెళ్ళచ్చు. ఈ ఎస్టిమేషన్ ఏంటి అంటే నేను చెప్పాను కదా,
10 రోజులకి మనం ఎంత చేయగలమో అంతే ఎస్టిమేషన్ ఇవ్వాలి. అంటే ఈ స్టోరీకి నాకు ఇంత టైం పడుతుంది, హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు కంప్లీట్ దట్ స్టోరీ, అదే ఎస్టిమేషన్ అండి. ఓకే, హౌ మచ్ టైమ్ యూ నీడ్ టు కంప్లీట్ దట్ స్టోరీ. ఓకే, ఎస్టిమేషన్ మీన్స్ హౌ మచ్ how many how much time we need, how much time how much time is needed to complete the story. స్టోరీ కంప్లీట్ అవడానికి ఎంత టైం కావాలి అనేది ఎస్టిమేషన్ అనమాట. కానీ స్క్రమ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే స్టోరీ పాయింట్స్ అండి. ఎస్టిమేషన్ మనము ఇక్కడ అవర్స్లో కాకుండా స్టోరీ పాయింట్స్లో ఇస్తాం. ఓకే, ఒకేలా స్టోరీ పెద్దది, బాగా పెద్దది, అప్పుడు అసలు దాన్ని స్టోరీ అనరు, ఎందుకంటే బాగా పెద్దదని మనం ఎపిక్ అని పిలుస్తాం. చిన్న చిన్నగా ఉంటేనే స్టోరీస్ అని పిలుస్తాం. ఇది క్లియర్ కదా. బాగా పెద్దదాన్ని మనం అసలు దాన్ని మళ్ళీ కట్ చేసి డివైడ్ చేసేయాలి. చిన్న చిన్నగా అయితేనే స్టోరీస్, పెద్ద పెద్దవి అయితే వాటిలో ఎపిక్స్ అంటారు, స్టోరీస్ అంటారు. ఓకేనా. సో ఈ చిన్నదానికి మనం స్టోరీ పాయింట్స్ ఇస్తాం బేస్డ్ అపాన్ ద కాంప్లెక్సిటీ. ఆ చిన్నది కూడా బాగా చిన్నదా, మరీ చిన్నదా, కొంచెం పెద్దదా అని ఉంటాయి కదా. సో దాని ప్రకారం స్టోరీ పాయింట్స్ ఇస్తాం. ఈ స్టోరీ పాయింట్స్ ఏంటి అంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ద స్టోరీని బేస్ చేసుకుని కొన్ని పాయింట్స్ ఇస్తారు. అది 5, 6, 7, 8 అలా ఉంటాయి అనమాట. ఓకే, దాని కాంప్లెక్సిటీ కంపెనీ టు కంపెనీ వేరీ అవుతాయి. ఓకే, స్టోరీ పాయింట్స్ ఇస్ ద ఎస్టిమేషన్ గివెన్ ఫర్ ద స్టోరీస్. ఓకే, ఎస్టిమేషన్ ఫర్ ద స్టోరీస్. స్టోరీ పాయింట్స్ అంటే నథింగ్ బట్ మెజర్మెంట్స్ అనుకోండి. అంటే ఇప్పుడు వాటర్ ఉంది, లీటర్స్లో మెషర్ చేస్తాం. ఏదైనా సాలిడ్ ఐటమ్స్ ఉన్నాయి, మనం కేజీస్లో మెషర్ చేస్తాం కదా. సో ఏంటి అంటే అది మెజరింగ్ యూనిట్. ఓకే, స్టోరీ పాయింట్స్ ఇస్ ద మెజరింగ్ యూనిట్ ఫర్ స్టోరీస్. మెజరింగ్ యూనిట్ ఫర్ స్టోరీస్. Measuring unit for stories based upon the complexity of the story, based on its complexity, based on its complexity, based on its complexity. జనరల్గా ఈ స్టోరీ పాయింట్స్ ఫెబనాకీ సిరీస్లో ఇస్తారనమాట. ఫెబనాకీ సిరీస్లో వస్తారు జనరలీ స్టోరీ పాయింట్స్ అనేది ఫెబనాకీ సిరీస్. జనరలీ స్టోరీ పాయింట్స్ ఆర్ ఇన్ ఫెబనాకీ. ఓకే, ఫెబనాకీ సిరీస్, ఫెబనాకీ సిరీస్. ఓకే, సో ఈ స్టోరీ పాయింట్ ఫెబనాకీ సిరీస్ అంటే తెలుసా మీకు? తెలీదా? 1, 2, 3, 5 దాని ముందు నెంబర్ యాడ్ అవుతుందండి, దాన్ని ఫెబనాకీ సిరీస్ అంటారు. ఓకే, చూడండి 1కి 1 యాడ్ చేస్తే 2 అండి. 2కి దాని ముందు 1 కదా, సో 3 అయింది. 3కి ముందు 2 ఉంది కదా, సో టోటల్ 5 అయింది. 5కి ముందు 3 ఉంది కదా, టోటల్ 8 అయింది. ఎందుకు ఫెబనాకీ సిరీస్? బాగా మంచి డిఫరెన్సియేషన్ కోసం అండి, అంతే, ఇంకేం కాదు. ఇప్పుడు 1, 2, 3 అన్నాం అనుకోండి, పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది? చూడు, వాటర్ బాటిల్స్ చూడండి, 1 లీటర్ ఉంటాయి, 2 లీటర్స్ ఉంటాయి, ½ లీటర్ ఉంటుంది, ½ లీటర్ ఉంటుంది. అంతేగాని 100 grams, 200 grams, 300 grams, 400 grams ఉంటే పెద్ద డిఫరెన్స్ ఏం తెలుస్తుంది? రెండు ఒకలాగే కనిపిస్తాయి. ఆ కొంచెం డిఫరెన్స్ తెలియదు కదా. సో డిఫరెన్సియేషన్ తెలియడానికి ఏం చేస్తారు? సో డిఫరెన్సియేషన్ పెడతారు. మనీలో కూడా అంతే కదా, 100 ఉంది, 50 ఉంది, 100 ఉంది, 51, 52, 53 ఎందుకు లేవు? దాని పెద్ద డిఫరెన్సియేషన్ లేదు కదా. సో 10 రూపీస్ ఉంది, కావాలి 60 కావాలంటే దాన్ని యాడ్ చేసుకుంటారు. 10, 20, 50 తర్వాత 100 ఉంది, మిగిలిన ఎందుకు లేవంటే డిఫరెన్సియేషన్ కోసం. అలానే ఫెబనాకీ సిరీస్ మంచి డిఫరెన్సియేషన్ ఇవ్వగలవు కాబట్టి మనం స్టోరీ పాయింట్స్ని జనరల్గా ఫెబనాకీ సిరీస్లో ఫాలో అవుతాం. ఓకేనా? సరే, ఇవి స్టోరీస్ కదా. ఈ స్టోరీస్ డెవలప్మెంట్ టీమ్కి ఇచ్చారు కదా, మరి టెస్టర్లు డెవలపర్లు కలిసి ఎలా పనిచేస్తారు? ఈ స్టోరీస్లో టాస్క్ల కింద డివైడ్ చేసుకుంటారు. నేను దీనికి డెవలప్మెంట్ పని నేను చేసుకుంటాను, దీనికి మీరు టెస్టర్లు మీరు ఈ లోపు టెస్ట్ కేసులు రాసుకోండి, ప్యారలల్గా వర్క్ చేస్తారండి. ఓకే, ఒకరి తర్వాత ఒకరు కాదు, ప్యారలల్గా వర్క్ చేస్తారు. ఎజైల్లో ప్యారలల్గా వర్క్ చేస్తారు. స్టోరీలకి టాస్క్ల కింద డివైడ్ చేసుకుంటారు. డెవలప్మెంట్ టీం వాళ్ళు డెవలప్మెంట్ టాస్క్ చేసుకుంటారు, టెస్టర్లు టాస్క్ చేసుకుంటారు అనమాట. ఓకే, అప్పుడు డెవలపర్లు వాళ్ళ పార్ట్ అయిపోయిన తర్వాత టెస్టర్లకి ఇస్తారు. టెస్టర్లు టెస్ట్ చేసేసి వాటిని మళ్ళీ డెవలపర్లకి ఇస్తే డెవలపర్లు ఫిక్స్ చేసి మళ్ళీ మనకి ఇస్తారనమాట. ఓకేనా? సో టాస్క్ల కింద ఒకటే స్టోరీని టాస్క్ల కింద డివైడ్ చేసుకుని సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీం మనమే డివైడ్ చేసుకుని వర్క్ చేసుకోవాలి. కెపాసిటీ. ఈ కెపాసిటీ అంటే ఏంటి? ఈ టాస్క్ని టాస్క్ ఎస్టిమేషన్ అవర్స్లో ఉంటుందండి. ఓకే, టాస్క్ స్టోరీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టాస్క్స్.
stories are divided into task. Dev task, like I can write it as coding task, or UI task, testing task, deployment task. ఓకే, సో ఇలా టాస్క్ కింద డివైడ్ చేసుకుంటారు అనమాట. కెపాసిటీ, ఈ టాస్క్ ఒక్క నిమిషం అండి, ఈ టాస్క్ ఎస్టిమేషన్ ఏంటంటే అవర్స్. టాస్క్ ఎస్టిమేషన్ ఈజ్ ఇన్ అవర్స్. స్టోరీ పాయింట్స్ ఎస్టిమేషన్, స్టోరీస్ ఎస్టిమేషన్ స్టోరీ పాయింట్స్, టాస్క్ ఎస్టిమేషన్ అవర్స్ అండి. టాస్క్ ఎస్టిమేషన్ ఈజ్ ఇన్ అవర్స్. కెపాసిటీ, కెపాసిటీ అంటే ఏంటి? కెపాసిటీ ఏంటి? కెపాసిటీ అంటే అసలు ఎంతమంది రిసోర్సెస్ ఉన్నారు, ఎంతమంది ఎంత వర్క్ చేయగలరు, దాన్ని కెపాసిటీ అంటారనమాట. ఓకే, కెపాసిటీ అంటే బేస్డ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ హౌ మచ్ వర్క్ దే క్యాన్ డూ అనేది కెపాసిటీ. ఓకే, 10 రోజుల్లో పూర్తి చేస్తావు, 10 రోజుల్లో 10 మంది ఉన్నారనుకోండి ఇంకా తక్కువ టైం పడుతుంది. కానీ 10 రోజులు ఇద్దరే వర్క్ చేస్తే అవుతుందా? అవ్వదన్నమాట. సో అవుతుంది, అప్పుడు 2 టాస్క్లు అవుతాయి. 10 మంది చేస్తే 10 టాస్క్లు అవుతాయి. అసలు మీ టీంలో ఎంతమంది ఉన్నారు, అందులో ఎంతమంది ఫుల్ టైం వర్క్ చేస్తారు, ఎంతమందికి సెలవులు పెట్టరు, ఇవన్నీ చూసుకుని ఒక కెపాసిటీ ప్లానింగ్ తయారు అవుతుంది. ఆ కెపాసిటీ ప్లానింగ్ ఎవరు చేస్తారంటే మన పెద్ద మనిషే, స్క్రమ్ మాస్టర్. ఓకే, మన స్క్రమ్ మాస్టర్ తయారు చేస్తారు. మన స్క్రమ్ మాస్టర్ అసలు టీంలో ఎంతమంది ఉన్నారు, అరే నీకేమన్నా ప్లాన్డ్ హాలిడేస్ ఉన్నాయా, మీకేమైనా ప్లాన్డ్ హాలిడేస్ ఉన్నాయా చెప్పండి. సో దాన్ని బట్టి నేను కెపాసిటీ ప్లానింగ్ చేసుకుంటాను. మన దగ్గర 10 రోజులకి మన దగ్గర ఎంత టైం ఉంది, అంత టైంలో మనం ఎంత వర్క్ చేయగలము. లేదు ఎవరికైనా ఇద్దరికి హాలిడేస్ కావాలి, అప్పుడు మనకి వర్క్ తగ్గుతారు కదా. ఇప్పుడు మొత్తం అందరూ కలిపి ఒక 240 అవర్స్ ఉంటే అందులో ఇద్దరు మానేశారు అనుకోండి, సెలవు పెట్టారు అనుకోండి, అవి తగ్గిపోతాయి కదా టైము. సో ఇవన్నీ చూసుకుని ఒక కెపాసిటీ ప్లానింగ్ తయారు చేస్తారనమాట. ఓకే, రిసోర్సెస్ అసలు ఎన్ని గంటలు పనిచేస్తారనేది కెపాసిటీ. ఈ కెపాసిటీ ప్లానింగ్ తయారు చేసిన తర్వాత సడన్గా నాకు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వస్తుందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నాకు ముందు తెలుస్తుందా? ప్లాన్ లీవ్ తీసుకోవడానికి తెలియదు కదా. సో నాకు జ్వరం వచ్చింది, సో ప్లాన్ లీవ్ కాదు, అది అడ్ హాక్, అంటే సడన్గా వచ్చింది కదా. అప్పుడు నా పని ఎవరు చేస్తారు? మరి లేట్ అయిపోతుంది కదా. కానీ మనం ఏం చెప్పుకున్నాం, స్క్రమ్ టీంలో పనిచేసే వాళ్ళకి కమిట్మెంట్ ఉండాలి, అంటే ప్రతి ఒక్కళ్ళు గోల్ వైపే ఉండాలి. కాబట్టి నేను మానేసిన నా ప్లేస్లో ఎవరికైనా కొంచెం టైం ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. అదేంటి, ఆల్రెడీ కెపాసిటీ ప్లానింగ్ తీసుకున్నారు కదా, ప్రతి ఒక్కరికి 8 గంటలు తీసేసుకుంటే ఇంకెక్కడ టైం ఉంటుంది. అందుకోసమని ఇలాంటి ఎడహాక్ సిచ్యువేషన్లో జరిగే ఛాన్స్లు ఉంటాయి కాబట్టి 8 గంటలు మాత్రం తీసుకోరండి. మనకి 8 గంటలు వర్కింగ్ అవర్స్ అయినా వాళ్ళు కెపాసిటీ మాత్రం 6 గంటలకే క్యాలిక్యులేట్ చేస్తారు. 6 అవర్స్కే క్యాలిక్యులేట్ చేస్తారు, 2 అవర్స్కి చెయ్యరు. ఎందుకంటే 2 అవర్స్లో మనకి స్నాక్స్ టైం ఉంటుంది, చిట్ చాట్ టైం ఉంటుంది, ఇంకా మనకి ఏమైనా మీటింగ్స్ అన్నీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 2 గంటలు రోజు దానికి తీసేసి 6 గంటలు మాత్రమే వర్క్ కింద తీసుకుంటారు. ఈ 6 గంటల టైమే కాబట్టి మనకి ఏమైనా కొంచెం టైం మిగిలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది ఎవరికైనా అడ్హాక్ సిచ్యువేషన్స్ అయితే వాటిల్లో మనం హెల్ప్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అది కెపాసిటీ గురించి. మరి వెలాసిటీ ఏంటి? కెపాసిటీ ఏంటంటే మన దగ్గర ఉన్న జనాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవడం కెపాసిటీ ప్లానింగ్. ఓకే, వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టోరీ పాయింట్స్ ఇన్ దట్ స్ప్రింట్. నెంబర్ ఆఫ్ స్టోరీ పాయింట్స్, మనం ప్రతిదానికి స్టోరీ పాయింట్స్ ఇచ్చాం కదా. నేను 4 స్టోరీలు తీసుకున్నానండి, ఒక స్టోరీకి 5 పాయింట్లు, ఒక స్టోరీకి 4 పాయింట్లు, ఒక స్టోరీకి 3 పాయింట్లు, ఒక స్టోరీకి 8 పాయింట్లు ఇచ్చాను. ఈ సమ్మే వెలాసిటీ అనమాట. ఈ స్టోరీ పాయింట్స్ సమ్ని మనం వెలాసిటీ అని పిలుస్తాం అనమాట. ఓకే, సమ్ ఆఫ్ స్టోరీ పాయింట్స్, సమ్ ఆఫ్ స్టోరీ పాయింట్స్, సమ్ ఆఫ్ స్టోరీ పాయింట్స్. ఆ స్ప్రింట్కి స్టోరీ పాయింట్స్ ఎన్ని, అది వెలాసిటీ అనమాట. ఓకే, ఆ స్ప్రింట్కి ఎన్ని స్టోరీ పాయింట్స్ కావాల్సి వచ్చినాయో అది వెలాసిటీ. దీనివల్ల యూజ్ ఏంటి? ఈ స్టోరీ పాయింట్స్ని కౌంట్ చేయడం వల్ల యూజ్ ఏంటండి? యూజ్ ఏంటంటే ఈ నెల నేను ఈ స్ప్రింట్లో నేను మొత్తం నా స్టోరీ పాయింట్స్ ఈ స్ప్రింట్లో 40 స్టోరీ పాయింట్స్ వచ్చాయండి. 40 స్టోరీ పాయింట్స్ తీసుకున్నాను. అంటే 40 స్టోరీ పాయింట్స్ అంటే ఒక 5 వర్కులు తీసుకున్నాను, 5 వర్కులకి కలిపి నాకు ఒక 40 స్టోరీ పాయింట్స్ వచ్చినాయి అనుకుందాం. కానీ స్ప్రింట్ రివ్యూ జరిగినప్పుడు ఏమైందంటే నేను మొత్తం అన్నీ పూర్తి చేయలేకపోయాను, కొంచెం పెండింగ్ ఉండిపోయాయి అనమాట. అప్పుడు నెక్స్ట్ స్ప్రింట్లో ఏం చేస్తాం? అరే వెలాసిటీ మనం 40 తీసుకున్నాం కదా,
సో అది మనం పూర్తి చేయలేకపోయాం కదా, ఈసారి అంత తీసుకోవద్దు, 36 తీసుకోండి. 36 స్టోరీ పాయింట్స్కే డిజైన్ చేయండి. సో ఈసారి 36 స్టోరీ పాయింట్సే తీసుకుంటారు. 36 స్టోరీ పాయింట్స్ కంప్లీట్ అయిపోయినాయి. వెరీ గుడ్. నెక్స్ట్ టైం కూడా మనం 36 స్టోరీ పాయింట్స్ వెలాసిటీతో వెళ్దాం. లేదు, 36 స్టోరీ పాయింట్స్ కన్నా 36 స్టోరీ పాయింట్స్ తీసుకుంటే మనకి ఇంకొక 2 స్టోరీ పాయింట్స్ టైం మిగిలింది. నెక్స్ట్ టైం 38 స్టోరీ పాయింట్స్కి ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, దానికోసమే వెలాసిటీ యూస్ అవుతుందండి. ఓకే, వెలాసిటీ మనకి స్ప్రింట్ ప్లానింగ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. పాత వెలాసిటీలో మనం కరెక్ట్గా వర్క్ చేసామా, మనకి ఆ వెలాసిటీ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవడానికనే మనకి ఈ వెలాసిటీ అనమాట. ఇది సమ్ ఆఫ్ స్టోరీ పాయింట్స్. ఓకేనా, నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ రెండు కింద పెడదాం. సో స్క్రమ్ బోర్డ్ అంటే ఏంటో చెప్దాం. ఓకే, ఈ స్క్రమ్ బోర్డ్ వెలాసిటీ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు స్క్రమ్ బోర్డ్. ఈ స్క్రమ్ బోర్డ్ అంటే ఏంటంటే ఇది ఒక బోర్డ్ అండి, బోర్డే, మామూలు బోర్డ్. ఈ బోర్డులో మనకి గీతలు గీసి 4 కాలమ్స్ కింద డివైడ్ చేస్తారు. టు డూ, ఇన్ ప్రోగ్రెస్, క్యూఏ, డన్. టు డూ అంటే ఏంటంటే స్ప్రింట్ బ్యాక్లాగ్లో మీరు ఏవైతే ఐటమ్స్ వేసారో అవన్నీ కూడా ఈ టు డూలోకి వచ్చి పడతాయి. అంటే ఈ స్ప్రింట్లో చేయాల్సిన పనులు అని టు డూ లిస్ట్ అనమాట. ఈ టు డూ లిస్ట్లోంచి డెవలపరు ఇద్దరు డెవలపర్లు ఉన్నారు, ఒక్కొక్క పని తీసుకున్నాడు. అప్పుడు ఈ టు డూలోంచి ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతాయి. ఆ 2 ఐటమ్లే, అన్నీ మూవ్ అయ్యవు. ఒక 10 ఐటమ్లు ఉన్నాయి మొత్తం. ఈ 10 ఐటమ్ల నుంచి ఏవైతే డెవలపర్లు సెలెక్ట్ చేసుకున్నారో వర్క్ చేయడానికి ఆ 2 మాత్రమే మూవ్ అవుతాయి డెవలప్మెంట్ దాంట్లోకి. ఓకే, ఇన్ ప్రోగ్రెస్లోకి. ఇప్పుడు డెవలప్మెంట్ పని అయిపోయింది, దాన్ని క్యూఏ బోర్డులోకి పంపిస్తారు. అంటే టెస్టింగ్ చేయండి, మీరు మా పని అయింది, మీరు టెస్టింగ్ చేయండి అని వాటిని తీసి క్యూఏలో పడేస్తారు. ఈ క్యూఏ వాళ్ళ దగ్గరికి అంటే ఎన్ని వస్తాన్ని ఒకదాని తర్వాత ఒకరు వాళ్ళు చేసుకుంటూ ఆ క్యూఏ టెస్టింగ్ అయిపోయింది, సో దీన్ని తీసుకెళ్ళి డన్లో వేస్తారు. అంటే టెస్టింగ్ కూడా చేసేసాము, పూర్తయినాయి. టెస్టింగ్ అయ్యింది కానీ ఫెయిల్ అయినాయి, మళ్ళీ తీసుకెళ్ళి ఇన్ ప్రోగ్రెస్లో పడేస్తారు. ఓకే, పాస్ అయినాయి అప్పుడు డన్లోకి వెళ్తాయి, ఫెయిల్ అయితే ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోతాయి అనమాట. మళ్ళీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు, మళ్ళీ క్యూఏలో వేస్తారు. ఇది బోర్డు. ఇది ఫిజికల్ బోర్డు ఉంటుంది, వర్చువల్ బోర్డు ఉంటుంది. ఫిజికల్ బోర్డ్ అంటే ఏంటంటే స్టిక్కీస్ ఉంటాయి కదా, స్టిక్కీ నోట్ ప్యాడ్స్, చిన్న స్టిక్కీస్ ఉంటాయి కదా కలర్స్గా, వాటి మీద అంటించి మీటింగ్ రూమ్లో ఒక బోర్డు తయారు చేసి దానికి అంటిస్తారనమాట. ఇది తీసి మళ్ళీ ఇక్కడ తీసి ఇలా అంటిస్తూ ఉంటారు. వర్చువల్ బోర్డు అంటే ఏంటంటే మనం జీరా కానీ ఏదైనా ఒక టూల్ వాడితే ఆ టూల్లో ఈ బోర్డు ఉంటుందండి. అక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం, ఐటమ్స్ అని అందులో పడితే వాటి నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారనమాట. ఈ బోర్డులో మనకి ఏమేమి ఉంటాయి, టు డూ లిస్ట్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకొని టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. ఈ 3 అయితే కంపల్సరీగా ఉంటాయండి. మిగిలింది కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మీ ఇష్టం బట్టి, మీ ప్రాజెక్ట్ని బట్టి మీరు క్యూఏ పెట్టుకోవచ్చు, క్యూఏ తర్వాత యూఏటీ కూడా పెట్టుకోవచ్చు, దాని తర్వాత డన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే క్యూఏ డన్లో పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. కానీ 3 మాత్రం కంపల్సరీగా ఉంటాయి. టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. ఈ 3 మాత్రం కంపల్సరీగా స్క్రమ్ బోర్డ్లో ఉంటాయన్నమాట. దాన్ని స్క్రమ్ బోర్డ్ అంటారు. ఓకే, దాన్ని స్క్రమ్ బోర్డ్ అని పిలుస్తారు. ఆ స్ప్రింట్కి సంబంధించిన యాక్టివ్ లాగ్ అంతా అందులోకి వస్తాయి. సో అన్ని డన్లోకి వెళ్ళిపోయిన అనుకోండి, ప్రాజెక్ట్ మొత్తం అయిపోయినట్టు, అంటే ఆ స్ప్రింట్ అయినట్టు. స్ప్రింట్ టాస్క్లో ఏవైతే టు డూలో ఉన్నాయో అవి అవ్వనట్టు, ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కూడా అవ్వనట్టే. ఓకే, డన్లోకి ఏవైతే వెళ్ళినాయో అంటే టెస్టింగ్ కూడా అయిపోతేనే వాటిని డన్ అంటారు, టెస్టింగ్ కూడా అవ్వకపోతే వాటిని డన్ అని చెప్పరు అనమాట. అది బోర్డ్. ఆ బోర్డుని చూస్తే ఎవరికైనా కూడా అర్థమైపోతుంది కదా, చెప్పాలా నాకు ఈ పని అయింది, పని అవ్వలేదని చెప్పక్కర్లేదు. అది చూస్తే ఎవరికి ఎంత వర్క్ అయిందో ఎంత అవ్వలేదో మొత్తం అంతా దాంట్లో కనిపిస్తుంది. దాన్ని స్క్రమ్ బోర్డ్ అంటారనమాట. ఓకే, ఈ స్క్రమ్ బోర్డ్లో ఏముంటుంది అంటే కాలమ్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ కాలమ్స్ ఏంటి అంటే టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. ఇవి ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకా మనకి ఇంపార్టెంట్ అయినవి 2 అని చెప్పాను కదా, డిఓఆర్, డిఓడి. వీటిని ఏమని పిలుస్తామంటే డెఫినేషన్ ఆఫ్ డన్, డెఫినేషన్ ఆఫ్ రెడీ. డెఫినేషన్ ఆఫ్ రెడీ ఫస్ట్ వన్ ఏంటి, డెఫినేషన్ ఆఫ్ రెడీ. ఈ సెకండ్ వన్ ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ డన్. డెఫినేషన్ ఆఫ్ డన్. డెఫినేషన్ ఆఫ్ రెడీ అంటే ఏంటి అంటే అసలు స్ప్రింట్ స్టార్ట్ చేయడానికి, నేను అసలు స్ప్రింట్ మొదలు పెట్టడానికి నాకు కావాల్సిన చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్ మొత్తం సాటిస్ఫై అయితేనే స్ప్రింట్ని అసలు నువ్వు స్టార్ట్ చేయగలవు. అది డెఫినేషన్ ఆఫ్ రెడీ. డెఫినేషన్ ఆఫ్ డన్ అంటే ఏంటంటే స్ప్రింట్ పూర్తి అవ్వాలి అంటే స్ప్రింట్ నువ్వు కంప్లీట్ అయ్యిందని చెప్పాలంటే ఇది డెఫినేషన్ ఆఫ్ డన్. ఇందులో ఒక చెక్ లిస్ట్ ఉంది, ఈ చెక్ లిస్ట్ మొత్తాన్ని నువ్వు సాటిస్ఫై చేస్తేనే ఆ స్ప్రింట్ అయినట్టు అనమాట. ఓకేనా. డెఫినేషన్ ఆఫ్ రెడీలో ఎలాంటి చెక్ లిస్ట్ ఉంటుందంటే డెఫినేషన్ ఆఫ్ రెడీలో
స్ప్రింట్ మీటింగ్కి వెళ్ళడానికి ముందే కెపాసిటీ ప్లానింగ్ అయిపోయి ఉండాలి. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్కి వెళ్ళడానికి ప్రొడక్ట్ ఓనరు తన దగ్గర ఉన్న బ్యాక్లాగ్ని రిఫైన్ చేసుకుని రావాలి. అంటే ప్రొడక్ట్ బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ చేసుకుని రావాలి. ఓకేనా? అలాగే స్టోరీస్ అన్నిటికి యాక్సెప్టెన్స్ క్రైటీరియా రాసి ఉండాలి. అలా కొన్ని చెక్ లిస్ట్ ఉన్నాయి డెఫినేషన్ ఆఫ్ రెడీకి. ఇది స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్కి రావడానికి ముందే మీరు అన్ని చెక్ చేసుకోవాలి. అప్పుడే స్ప్రింట్ స్టార్ట్ చేయగలం. డెఫినేషన్ ఆఫ్ డన్. ఏదైనా ఒక స్టోరీని పూర్తయింది అని చెప్పాలి అంటే రివ్యూ చేయించుకోవాలి. రివ్యూ చేయకుండా దాన్ని ప్రొడక్ట్ ఇంక్రిమెంట్లోకి తీసుకెళ్ళకూడదు. రివ్యూ చేశారా, అయ్యిందా, టెస్టింగ్ జరిగిందా, ఏమేమి టెస్టింగ్ జరిగినాయి, ఈ టెస్టింగ్లు జరిగితేనే దాన్ని పంపించండి. కోడ్ రివ్యూ జరిగిందా, ఓకే, ఇవన్నీ అంటే మీకు ఇలా అన్నీ జరిగినాయా లేదా అని ఒక డెఫినేషన్ ఆఫ్ డన్లో ఉంటుంది అనమాట. యాక్సెప్టెన్స్ క్రైటీరియా అన్ని మీట్ అయినాయా, ఎర్రర్స్ అన్ని ఫిక్స్ అయినాయా, అలా అని చెప్పి డెఫినేషన్ ఆఫ్ డన్ ఉంది. ఇవన్నీ కంప్లీట్ అయితేనే మీరు దాన్ని స్ప్రింట్ క్లోజ్ అని చెప్పాలి, లేకపోతే దాన్ని క్లోజ్ అని చెప్పకూడదు అని చెప్పేసి అవన్నీ ఇవన్నీ కూడా బ్యాక్లాగ్లోకి వేయండి. ఆ క్రైటీరియా మీట్ అయినవి మాత్రమే పూర్తవుతాయి అనమాట. సో దాన్ని డెఫినేషన్ ఆఫ్ డన్ అంటారు. డెఫినేషన్ ఆఫ్ డన్ డెఫినేషన్ ఆఫ్ రెడీ రెండు చెక్ లిస్ట్ అండి. ఈ చెక్ లిస్ట్ మొత్తం సాటిస్ఫై అయితేనే, డెఫినేషన్ ఆఫ్ రెడీ సాటిస్ఫై అయితేనే స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది. డెఫినేషన్ ఆఫ్ డన్ సాటిస్ఫై అయితేనే స్ప్రింట్ పూర్తవుతుంది అనమాట. ఓకేనా? ఇవి కాకుండా మీరు స్క్రమ్లో బర్న్ డౌన్ చార్ట్, బర్న్ డౌన్ అంటే రిపోర్ట్ ఉంటుంది కదా, రిపోర్ట్ని జనరేట్ చేస్తారు. దాంట్లో వచ్చే కొన్ని రిపోర్ట్స్ ఏంటంటే బర్న్ డౌన్ చార్ట్, బర్న్ అప్ చార్ట్, వెలాసిటీ చార్ట్, స్ప్రింట్ చార్ట్స్ అలా ఉంటాయి అనమాట. ఈ చార్ట్స్ అన్నీ కూడా ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అంటే ఈ స్ప్రింట్ యాక్టివిటీస్ని షో చేస్తాయి అనమాట. వెలాసిటీ చార్ట్ అంటే అన్ని స్ప్రింట్స్ వెలాసిటీస్ చూపిస్తుంది. ఓకే, ఇందులో ఈ స్ప్రింట్లో 62 ఉంది, ఈ స్ప్రింట్లో మనం 64 స్టోరీ పాయింట్స్ తీసుకున్నాం, ఈ స్ప్రింట్లో 64, ఈ స్ప్రింట్లో 34, అలా అన్ని చూపిస్తుంది అనమాట. ఎన్ని కంప్లీట్ చేసాం, ఎన్ని, అలా వెలాసిటీ చార్ట్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ చార్ట్స్ కూడా ఉంటాయండి. ఓకేనా? మొత్తానికి ఇది స్క్రమ్ గురించి. మీకు ఇప్పుడు స్క్రమ్ అంటే తెలుస్తుంది కదా, స్క్రమ్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిసిన టెర్మినాలజీస్. స్క్రమ్ టెర్మినాలజీస్ ఏంటి? ఎపిక్, యూజర్ స్టోరీ, యాక్సెప్టెన్స్ క్రైటీరియా, ఎస్టిమేషను, స్టోరీ పాయింట్స్, టాస్క్, కెపాసిటీ, వెలాసిటీ, స్క్రమ్ బోర్డు, డిఓఆర్, డిఓడి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీటి గురించి నీట్గా నోట్స్ రాసుకుని ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీకు ఇంకేమన్నా టాపిక్స్ కావాలి అంటే మీరు కామెంట్స్లో అడగచ్చు. మీకు ఈ టాపిక్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ కావాలంటే కూడా మీరు కామెంట్స్లో పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ప్లేలిస్ట్ మొత్తం క్లియర్గా చూడండి, మీకు అంత ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది. ఓకే, సీ యూ గైస్, బాయ్.